చేరొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. సమయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖనం చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. వాసు బ్రదర్ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. మొదటి యోహాను 2వ అధ్యాయము 20వ వచనములో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ప్రార్థన చేసుకుందాం. వాసుబా ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. స్తోత్రము 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 స్తోత్రం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, పరిశుద్ధాత్ముడా, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి పరిశుద్ధ విశ్రాంతి దినమున సాయంకాల సమయమున మీ పాదాల చెంతకొచ్చి తండ్రి మిమ్మల్ని సేవించి మిమ్మల్ని ఆరాధించి మీ యొద్ద ఆశీర్వాదం పొందుకొని అయా బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఆయుష్ను, జీవమును పొందుకొని మరీ ముఖ్యంగా మీ కృపను పొందుకొని అయ్యా మేము జీవించినట్లు మీ వాక్యము చేత మమ్మల్ని సరిచేసి, మీ వాక్యము చేత మమ్మల్ని ఆదరింపచేసి, మీ వాక్యము చేత మమ్మల్ని హెచ్చరింపచేసి, మీ వాక్యము చేత నాయనా మాలో ఉన్నటువంటి పాపములను తీసివేసుటకు అయ్యా ప్రతి విశ్రాంతి దినమున మీరు ఈ విధముగా తండ్రి మేము మీ సన్నిధిలో చేరి మీ ముఖదర్శనము చేసుకొని నాయనా మీ నామమును పరిశుద్ధపరచడానికి, మీ ఘనమైన నామమును ఎత్తిపట్టడానికి, మీ పరిశుద్ధమైన మాటలు వినడానికి నాయనా మీరు మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రము నాయన. స్తోత్రం. ఇదిగో నా తండ్రి మీ దాసుడు, మీ ప్రియకుమారుడు అయా దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని మీ పరిశుద్ధాత్మ చేత మీరు ఆవరింపచేసి మీ కృపగల మీ బాహువు చేత నాయనా మీ ఆత్మచేత నడిపించి అయా మీ పరిశుద్ధమైన బిడ్డగా తండ్రి మీరు నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్నటువంటి మీ మాటలు అయా మా హృదయములో నింపుకొని దాని ప్రకారమునైనా మేము జీవించున్నట్లు మీకు ఇష్టంగా తండ్రి మేము సరిచేయబడినట్లు మీ కృప కిందికి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ చిత్తము మా పట్ల జరిగించుకొనండి. ప్రతి బిడ్డను మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరు ఏ స్థితిలో ఉండి మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారో మీ పరిశుద్ధ విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించడము ద్వారా అయా మేము జీవము పొందుకుంటామని, అయా ఉన్నతమైన స్థానంలో మమ్మల్ని నిలబెడతారని, మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో మమ్మల్ని భద్రపరుచుతారని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ మరి ఒక్కసారి మీ ప్రియకుమారుని మీ పాదాల చెంత పెడుతూ మేము రాను చాటున మీరు మరుగుపరుచుకొని మీ ఆత్మచేత నడిపించి మీ కృపకు పాత్రలుగా చేసి మహిమ పొందుకొనుమని మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెషువా మెస్సియా నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బావ. చదువుకున్న లేఖన భాగములో ఇక్కడ యోహాను గారు రాస్తూ వస్తుంటున్నాడు. ఆయన శిష్యుడైన ప్రియమైన శిష్యుడైన యోహాను రాసిన మొదటి పత్రికలో ఇక్కడ ఈ 2వ అధ్యాయము 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. కాబట్టి మనము పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడితే ఏమేమి ఎరుగుతాము, ఏమేమి మనము ఎరిగిన వారముగా ఉంటాం, తెలుసుకుంటాం, గ్రహిస్తాం అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మనం చూసుకుందాం. ఈ పరిశుద్ధమైన సబ్బాత్ దినమున పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ గలవారు అంటే పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్నప్పుడు వారు వారి హృదయాల్లో చేర్చుకుంటారు. సమయంలో మనము కూడా అటు విధంగా
మన హృదయాల్లో చేర్చబడినట్లుగా ఆయన ఆత్మ సహాయం మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన మనకు, ఎందుకంటే ఈ యొక్క లేఖనాల్లో ఒక చక్కటి మాట అంటున్నాడు, పరిశుద్ధుని వల్ల అభిషేకము మనము ప్రయాసపడుతుందంట. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపింపడానికి కొరకు పరిశుద్ధాత్మ ద్వారా మనము అభిషేకం పొందుకొని ఈ లోకములో ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యమైనది, ఏది అబద్ధమైనది, ఏది మేలైనది, ఏది కీడైనది అని తెలుసుకొని గ్రహించి మేలైనది చేపెట్టి మనము ఆయన సన్నిధిలో జీవముతో, నిత్య జీవముతో నింపబడడానికి కొరకు మనం ఈ లోకంలో ఆయన యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం, ఆయన అభిషేకం కోరుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ అందుకే ఆయన శిష్యుడైన యోహాను గారు రాసి వస్తున్నారు, పరిశుద్ధుని వల్ల అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. కాబట్టి ఏమని ఎరుగుతాము? మొట్టమొదటిగా మనము పరమతండ్రి సన్నిధిలో ఏమని మనం ఎరుగుతాము? పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం నింపబడితే. అంటే అక్కడే ఆయన కింది వచనాల్లో 22వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 22వ వచనంలో, యెహోషువ మెస్సయ్య కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? చూడండి, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే మెస్సయ్య విరోధి. కాబట్టి పరమతండ్రి యొక్క సన్నిధిలో ఆయన యొక్క అభిషేకముతో మనం నింపబడితే యెహోషువనే మెస్సయ్య అని, ఆ యెహోవానే యెహోషువ మెస్సయ్య వచ్చాడని 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక చక్కటి మాట రాస్తూ వస్తుంటున్నాడు. యెహోషువ మెస్సయ్య శరీరధారి. ఇదే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, యెహోషువ మెస్సయ్య శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది సర్వశక్తిని సంబంధమైనది, ఏ ఆత్మ యాశ్వాను ఒప్పుకొనదో అది ఎలోహిం సంబంధమైనది కాదు. దీనిని బట్టియే ఎలోహిం ఆత్మను మీరు ఎరుగుదురు. ఎలోహిం ఆత్మను మీరు ఎరుగుదురు. ఎలోహిం ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎవరు? ఎలోహిం ఆత్మతో అభిషేకింపబడి నడిపించబడుతున్న వ్యక్తి ఎవరు? ఎలోహిం ఆత్మతో నింపబడిన వ్యక్తిలో ఉన్న స్వభావం ఏంటిది అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక చక్కటి మాట అంటూ వస్తుంటున్నాడు. అయ్యా ప్రియులారా, అనేకలైన అబద్ధ ప్రవక్తలు లోకంలో నుంచి వస్తున్నారు, లోకంలోకి బయలుదేరి ఉన్నారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు సర్వశక్తిని సంబంధమైనవి కావో పరీక్షించుడి. కాబట్టి సర్వశక్తిని సంబంధమైనవి ఏవి, అపవాద సంబంధమైనవి ఏవి, మనము పరీక్షించే, ఆ వివేచించే, ఆలోచించే ఆ యొక్క సామర్థ్యము, ఆ శక్తి, ఆ యొక్క అభిషేకము పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది సుమా. ఇక్కడ ఒక మాట అంటూ వస్తున్నాడు, యెహోషువ మెస్సయ్య శరీరధారి అయి వచ్చెనని. ఆ యెహోవానే, ఆ సృష్టికర్తనే, సర్వోన్నతుడే, తానే సశరీరుడిగా ఈ లోకములకి అరుదించినని ఎవరైతే ఆ యెహోషువ మెస్సయ్యను ఒప్పుకుంటారో వారు మాత్రమే ఆయన ఆత్మతో నింపబడిన వారు, ఆయన ఆత్మతో అభిషేకింపబడిన వారు, ఆయన ఆత్మతో నడిపించబడుతున్నవారు. కాబట్టి ప్రియులారా, యెహోషువ మెస్సయ్య లేడు అని, యెహోషువ మెస్సయ్య ఆయన శరీరధారి రాలేదని, యెహోషువ మెస్సయ్య రక్తము కార్చలేదని, యెహోషువ మెస్సయ్య ప్రాణం అర్పించలేదని, యెహోషువ మెస్సయ్య ఇప్పుడు మనకు ఆయన రక్షకుడు కాదని ఎవరైతే ప్రసంగిస్తుంటారో, బోధిస్తుంటారో, ఆ బోధలు నడుస్తుంటారో వారు ఎలోహిం ఆత్మతో నింపబడి లేదు సుమా. వారు ఎలోహిం ఆత్మ వారిలో లేదు సుమా. కాబట్టి అందుకే ఇక్కడ చక్కటి మాట అంటూ వస్తున్నాడు, దీనిని బట్టియే మీరు ఎలోహిం ఆత్మను మీరు ఎరుగుదురు. మెస్సయ్య విరోధి లోకములో, ఎందుకంటే మెస్సయ్య విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది, ఇదివరకే లోకంలో ఉన్నది యెహోషువ మెస్సయ్య విరోధి ఆత్మ. మెస్సయ్య విరోధి ఆత్మ ఈ లోకంలో పనిచేస్తుంది. కాబట్టి మన దగ్గరికి కూడా వస్తుంటుంది సుమా మెస్సయ్య విరోధి ఆత్మ. మనల్ని కూడా తడుతుంటారు సుమా, తటస్థిస్తుంటారు, మనకు కూడా తటస్థిస్తున్న సందర్భాలు ఉంటాయి సుమా. కాబట్టి ఇప్పటి వరకు తటస్థించకపోవచ్చు, రాబోయే దినాల్లో తటస్థించే అవకాశం ఉంది. కాబట్టి యెహోషువ మెస్సయ్యను ఒప్పుకొనని ప్రతివాడు కూడా మెస్సయ్య విరోధి ఆత్మను కలిగిన వారు సుమా. కాబట్టి ఈ లోకములో మనము ఇంకా అలాంటి ఎవరు ఏ విధమైన ఆత్మతో వస్తున్నారు,
ఏ విధమైన మనసుతో వస్తున్నారు, ఏ విధమైన గుణాలతో వస్తున్నారు, ఏ విధమైన అంతరంగ స్వభావంతో వస్తున్నారు అనేది తెలుసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారానే మనము సమస్తమును ఎరుగుతాము సుమా. కాబట్టి ఈ లోకములో ముఖ్యంగా 6వ వచనంలో అంటున్నాడు, ఇదే మొదటి యోహాను 4వ అధ్యాయం 6వ వచనంలో మనము ఎలోహిం సంబంధులము, ఎలోహిం ఎరిగినవాడు మన మాట వినును, ఎలోహిం సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చూడండి, సత్యస్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో మనము తెలుసుకొనుచున్నాము. ఎవరు తెలుసుకుంటారు, ఎవరు గ్రహిస్తారు, ఎవరు వివేచిస్తారు? ఇది సత్యస్వరూపైన ఆత్మనే. ఇది ఎలోహిం ఆత్మ కాదు, మెస్సియ విరోధి ఆత్మ. ఇగో ఇతను భ్రమపరచు ఆత్మతో నింపబడి నా దగ్గరికి వస్తున్నాడు, భ్రమపరచు ఆత్మతో నింపబడి ఉపదేశిస్తున్నాడని ఎవరు గ్రహిస్తారంటే ఎలోహిం ఆత్మతో నింపబడిన వారు మాత్రమే సుమా. కాబట్టి ఈ లోకంలో భ్రమపరచు ఆత్మ ఉంది, సత్యస్వరూపైన ఆత్మ ఉంది. కాబట్టి సర్వసత్యము లోనికి మనం నడిపించేది సత్యస్వరూపి అయిన ఆత్మ. కాబట్టి సర్వసత్యంలోకి మనం నడిపించింది ఆ పరిశుద్ధాత్మ, ఆ సత్యస్వరూపైన ఆత్మ. అందుకే యెహోషువ మెస్సియా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమని తెలియజేస్తూ వస్తున్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయము, ఆ 14వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాసి వస్తున్నాడు. 26వ వచనంలో సమస్తమును మనకు బోధిస్తుందట. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనము సరే చదువుకున్న తర్వాత ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆదరణకర్త తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. కాబట్టి యెహోషువ మెస్సియా నామమున పంపబడిన పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందట? మనకు జ్ఞాపకం చేసుకుంటుంది, మనల్ని జ్ఞాపకం చేస్తుంది. అవును, యెహోషువ మెస్సియా నా కొరకు బలియాగమయ్యాడు, నా కొరకు మరణించాడు, రక్తము కార్చాడు, ఆయన నా కొరకు ప్రాణమర్పించాడు, నాకు బదులుగా శిక్ష ఆయన అనుభవించాడు అని మనకు జ్ఞాపకం చేస్తూ వస్తుంటుంది. అంతే మాత్రమే కాదు, అనేక విషయాలను ఆయన మనకు బోధిస్తూ వస్తుంటాడు సుమా. ఆత్మస్వరూపుడిగా ఉండి సమస్తమును మీకు బోధించి. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది సుమా. పరిశుద్ధాత్మ ద్వారా మనం బోధింపబడతాం, ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడితే. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఇదే 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటూ వస్తున్నాడు. 16వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. చూడండి, ఆయన ఏమి చేస్తున్నాడు? మనల్ని ఆ పరిశుద్ధాత్ముడిగా ఉన్న ఆ సత్యస్వరూపైన ఆత్మ, యెహోషువ మెస్సియా నామమున పంపబడిన ఆ సత్యస్వరూపైన ఆత్మ మనల్ని సర్వసత్యంలో నడిపిస్తుంది, సర్వసత్యంలో స్థిరపరుస్తుంది, సర్వసత్యంలో మనల్ని బలపరుస్తూ వస్తుంటుంది సుమా. కాబట్టి యెహోషువ మెస్సియే నా కొరకు ఆయన రక్తము కార్చాడని, ఆ సృష్టికర్తనే సర్వోన్నతుడే ఆయనే శరీరధారిగా వచ్చాడని, ఆయనే నా కొరకు బలియాగమయ్యాడని, ఆయనే నా కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన పరలోకన ఆరోహణమైపోయాడు, ఆయనే తిరిగి రాబోతున్నాడని, ఆయనే నా కొరకు పరలోకంలో స్థలము సిద్ధపరుస్తున్నాడని మనల్ని నడిపించి సర్వసత్యంలో స్థిరపరిచి మనల్ని బలపరిచేది పరిశుద్ధాత్మ, సత్యస్వరూపైన ఆత్మసుమా. కాబట్టి ఈ బోధలో నుంచి తప్పించడానికి కొరకు భ్రమపరచు ఆత్మ పనిచేస్తుంది సుమా. కాబట్టి ఏది భ్రమపరచు ఆత్మ ద్వారా మన ఎదుట ఉన్నవారు ఉన్నారో చక్కగా మనం తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. అయ్యా, నీ ఆత్మ సహాయం ద్వారానే నేను వివేచిస్తాను, ఆలోచిస్తాను, సమస్తం ఎరుగుతాను. కాబట్టి నా ఎదురుకు వస్తున్నవారు, నా ఎదుట బోధిస్తున్నవారు, నాకు ఉపదేశిస్తున్నవారు, నన్ను నడిపిస్తున్నవారు, నన్ను బలపరుస్తున్నవారు, నన్ను ఆత్మగా నడిపిస్తున్న అయ్యా సేవకులు, బోధకులు ఏ ఆత్మతో నింపబడి ఉన్నారు?
పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, సత్యస్వరూపిణి ఆత్మ ద్వారా నింపబడి సర్వసత్యంలోకి నన్ను నడిపిస్తూ సర్వసత్యంలో స్థిరపరుస్తున్నారా? లేదా భ్రమపరచు ఆత్మ చేత నింపబడి భ్రమపరచు ఆత్మ ద్వారా నడిపిబడుతూ అయ్యా నన్ను కూడా భ్రమలోకి తీసుకెళ్తూ యాశ్వా మెస్సియా లేడు అని ఆ బోధలోకి తీసుకెళ్తున్నారా? కాబట్టి తండ్రి, నేను నీ పాదముల చేత వేడుకుంటున్నానని మనం చక్కగా ఆయన సన్నిధిలో అడిగితే, అయ్యా భ్రమపరచు ఆత్మ ద్వారా నింపబడిన వారిని మనము ఎరుగుతాము. కాబట్టి ఈ లోకములో రెండు ఆత్మలు పనిచేస్తున్నాయి. పరిశుద్ధాత్మ పనిచేస్తుంది ఒకవైపు, రెండో వైపు భ్రమపరచు ఆత్మ, అదే అపవాది ఆత్మ. కాబట్టి ఈ లోకములో ఎలోహింని ఎరగని వారు అనగా యెహోవానే యెహోవాగా వచ్చాడని, యెహోవానే మెస్సయా అని ఎవరైతే అంగీకరించట్లేదో, ఒప్పుకోవట్లేదో వారు ఎలోహిం ఆత్మ సంబంధాలు కారు సుమా. వారు ఎలోహిం పిల్లలు కారు సుమా, ఎలోహిం సంబంధాలు కారు వారు. కాబట్టి ఈ లోకంలో ఇది మొట్టమొదటిగా ఏక బోధను ఎవరైతే అనగా యెహోవా మెస్సియా మన కొరకు ప్రాణం అర్పించలేదని బోధ తీసుకొస్తున్నారో వారిని మన నుంచి దూరపరుచుకోవాలి. అటు ప్రియులారా, చక్కటి మాటలతో చక్కగా మనకి భ్రమపరుస్తారు. కాబట్టి ఆ బోధల్లో వారి వాక్యాలు వింటే, వారి వాక్యాలకు ఒక్కసారి మనం చెవియొగ్గితే ఇది నిజమా, ఇది సత్యమా అని చాలా అది ఎట్లా అనిపిస్తుందంటే, అమ్మో వారి యొక్క బోధ కొద్ది నిమిషాలు మనం వింటే. కాబట్టి జాగ్రత్త సుమా. పరిశుద్ధాత్మ ఆఖరి దినాల్లో, అంత్య దినాలలో ఏం చేస్తుంది? మనల్ని ఆయన వధువుగా సిద్ధపరచుకోవడానికి కొరకు. కాబట్టి అపవాది ఏం చేస్తుంది? ఈ లోకములో మనల్ని ఆయన పరిశుద్ధతలో నుంచి, ఆయన సరళతలో నుంచి, ఆయన మార్గంలో నుంచి తప్పించి ఆ భ్రష్టత్వంలోకి తీసుకెళ్లాలని, ఆ యొక్క నిత్య నరకాగ్నికి తీసుకెళ్లాలని అపవాది కుట్రతో భ్రమపరచు ఆత్మగా మనలో పనిచేస్తుంది, మనలో తిరిగింది. కాబట్టి లోకముల వారు బయలుదేరి ఉన్నారు. మెస్సియా విరోధులు బయలుదేరి ఉన్నారు. మెస్సియా విరోధి ఆత్మ ఆల్రెడీ బయలుదేరింది, పనిచేస్తుంది. కాబట్టి ప్రియమైన సమాజమా, సంగమా, జాగ్రత్తగా మనము ఈ పరిశుద్ధాత్మను మనం పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతూ ఈ ఆత్మతో మన ఎదుటికి ఎవరు వస్తున్నారో మనం వివేచిద్దాం. కాబట్టి పరిశుద్ధుని వలన, పరిశుద్ధాత్మ అభిషేకం వలన మీరు సమస్తమును ఎరుగుదురు. మొట్టమొదటిగా మనము ఇది ఎరిగిన వారముగా మనం ఉంటాము సుమా. పరిశుద్ధాత్మతో నింపబడితే దాని కొరకు ఎక్కువగా ఆయన ఆత్మను సమృద్ధిగా దయచేయమని మనం వేడుకోవాల్సిన అవసరత ఉంది సుమా. అదే మాదిరిగా ఇంకొక శ్రేష్టమైనది కూడా మనం ఎరుగుతాం. ఏమని ఎరుగుతాం? ఇంకొకటి కూడా పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే ఇంకొక విషయాన్ని కూడా మనం గ్రహిస్తాం, ఎరుగుతాం. చూద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయంలో 21వ వచనంలో దావీదు అంటూ వస్తున్నాడు ఈ మాట. ఫస్ట్ క్రానికల్ మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట దావీదు గారి యొక్క జీవితంలో, నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు సుమా. ఇది ఎవరు పలుకుతున్నారు? దావీదు పలుకుతున్నాడు. దావీదు తన జీవితంలో అభిషేకించిన వారిని నేను ముట్టకూడదు అని ఆయన తెలుసుకున్నవాడే. ఎలోహిం ఆత్మతో అభిషేకింపబడిన వారిని నేను ముట్టవలదు, నేను ఏమి వారిని అనవద్దు, వారికి కీడు చేయవద్దు, వారికి అపకారం తలంచవద్దు అని తలంచిన వాడై ఆయన ఏం చేస్తున్నాడు? సౌలు రాజు తన చేతికి చిక్కినప్పటికి కూడా తను చంపాలని తరుముతున్న సౌలును ఆయన ఏం చేస్తూ వచ్చాడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము ఒక శ్రేష్టమైన మాట ఆయన అంటుంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో ఆయన ఒక మాట రాస్తున్నాడు. 10వ వచనము, ఆలోచించుము. 8వ వచనం చదవండి ఒకసారి.
అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేక వేయగా సౌలు వెనుకకు చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లెను, దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెను, అది నీ కల్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనక నా ఏలినవాణ్ణి చంపనని నేను చెప్పితిని. చాలండి. పరమ తండ్రి నీకు స్తోత్రం. దావీదు ఎరుగుతూ వస్తుంటున్నాడు. దావీదు పరిశుద్ధాత్మతో నింపబడినాడు కాబట్టి ఎప్పుడైతే సమూయేలు వచ్చి తైలపు కొమ్మును లో ఉన్న తైలమును పోసి ఎప్పుడైతే అభిషేకిస్తూ వచ్చాడో అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడుతూ వచ్చాడు, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతూ వచ్చాడు. కాబట్టి దావీదు తన జీవితంలో తన చేతికి సౌలు రాజును పరమ తండ్రి అప్పగించాడు. చూడండి, ఇక్కడ చక్కని మాట వస్తున్నాడు. అయ్యా, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించేనో అది నువ్వు కల్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ఏలినవాడిని చంపనని నేను చెప్పి తిని. యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక ఇతన్ని నేను చంపను. యెహోవా నిన్ను నా చేతికి అప్పగించాడయ్యా. సౌలు రాజా, నిన్ను నా చేతికి అప్పగించాడు. తిరుమల నువ్వు కళ్ళారా చూచితివి కదా. కాబట్టి నాలో ఏ తప్పిదం ఉందని, నేను ఎంతటి వాడునని మిన్నల్ని వాళ్ళను నేను, అయ్యా నేను ఏ పాటి వాడును, నన్ను నువ్వు తరుముతున్నావు. 14వ వచనంలో అంటాడు, 14వ వచనంలో ఇజ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరవచ్చుచున్నాడు, ఏ పాటి వాడిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్ని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. పరమ తండ్రి నీకు స్తోత్రం. తనను చంపాలని చూస్తున్న వారిని, తను కీడు చేయాలని చూస్తున్న వారిని, తను హింసించాలని చూస్తున్న సౌలు రాజును ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, అయ్యా నేను ఏ పాటి వాడిని, మిన్నంటి వాడిని కదా, చచ్చిన కుక్కలాంటి వాడిని కదా, నేను నీకేమి కీడు చేశాను, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నా గురించి వ్యతిరేకంగా? నేను నీకు కీడు చేయాలని, నిన్ను చంపాలని నేను జనులు చెప్పిన మాటలు విని నన్ను ఎందుకు చంపుతున్నావు? నేను నీకు కీడు చేస్తానా? నేను ఏ పాటి వాడను? ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ, అయ్యా యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతిగా ఉండి న్యాయము తీర్చునుగా. కానీ యెహోవా చేతుల్లోకి సౌలు రాజును అప్పగిస్తున్నాడు సుమా. ఎందుకంటే సౌలు రాజు యెహోవా చేత అభిషేకమునందినవాడు అని తాను గుర్తెరుగుతూ వచ్చాడు. అంటే ప్రేమైన సమాజమా, యెహోవా చేత అభిషేకింపబడిన వారిని సౌలు రాజు ముట్టలేదు సుమా. తన చేతికి చిక్కినప్పటికి కూడా, తన చేతులు దొరికినప్పటికి కూడా వదిలివేసి ఆఖరికి అదే సౌలు రాజు ముందు తాను తగ్గించుకుంటున్నాడు. నేను చచ్చిన కుక్కను కదా, మిన్నంటి వాడను కదా. ఇది నిజమైన తగ్గింపు, ఇది పరమ తండ్రికి ఉన్న మనసు. అందుకే పరమ తండ్రి ఎందుకంటూ వచ్చాడు, నా హృదయానుసారుడు దావీదు అంటే ఎందుకంటూ వచ్చాడు సుమా. కాబట్టి శత్రువులు సైతము క్షమించే తత్వము, శత్రువులు సైతము ప్రేమించే తత్వము దావీదులో ఉంటూ వచ్చింది. అంతే మాత్రమే కాదు, ఇక శ్రేష్టమైన లక్షణము తన చేతికి చిక్కినప్పటికి కూడా ఇతడు యెహోవా చేత అభిషేకింపబడినవాడు. అభిషేకించిన వారిని ముట్టవలదు, ఏ మాట అనకూడదు, ఏమి వారిని హింస చేయకూడదు, ఏమి బాధ పెట్టకూడదని తను ఎరిగిన వాడై, అందుకే అక్కడ మాట అంటున్నాడు, యెహోవా అభిషేకించిన వారిని ముట్టవలదనియు వారికి హింస చేయవలదనియు ఆయన సెలవిచ్చున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వారి యెహోవా చేత అభిషేకింపబడి నడిపింపబడుతున్నారు. కాబట్టి అరణ్యంలో నడుస్తున్నప్పుడు చుట్టుపక్కల రాజులను ఆయన గద్దిస్తూ వచ్చాడని, చుట్టుపక్కల రాజులను గద్దిస్తూ వచ్చాడు ఇజ్రాయేలు నడుస్తున్నప్పుడు, అరణ్యంలో నడుస్తున్నప్పుడు, ఆ దేశాల గుండా వెళుతున్నప్పుడు. కాబట్టి అందుకే సౌలు రాజును ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఏమి కీడు చేయకుండా అతన్ని
అపకారమునకు ఇతడు ఉపకారము చూపించాడు. కాబట్టి అందుకే దావీదు రాజుకు అదే సౌలు రాజు ద్వారా పరమతండ్రి ఒక శ్రేష్టమైన ఒక ఆశీర్వాదం వచనం పలుకుతూ వస్తుంటున్నాడు. 18వ వచనములో 17-18 వచనములో దావీదుతో సౌలు ఇట్లంటున్నాడు, దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనక నీవు నాకంటే నీతిపరుడవు. చూడండి, అదే సౌలు రాజు చేత, అదే సౌలు రాజు నోటి నుంచి ఏమని పలికిస్తూ వచ్చాడంటే, అయ్యా నేను నీకు అపకారం చేయాలని ధరించాను, నేను అపకారం చేయాలని నేను చూస్తున్నప్పటికీ నువ్వు మాత్రము నీ ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి కనుక. చూడండి, పరమతండ్రికి ఆత్మతో నింపబడిన వ్యక్తి ఉపకారం చేసినందుకు పరమతండ్రి ఆ యొక్క శత్రువు చేత నుంచి, ఆ శత్రువు నోట నుంచి, సౌలు రాజు నోట నుంచి ఏమని పలికిస్తున్నాడంటే, దావీదు నాయనా, ఎలోహిం యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించాడయ్యా, అయినప్పటికీ నువ్వు నన్ను చంపక విడిచిపెట్టి నా అపకారమునకు బదులు నువ్వు ఉపకార బుద్ధిని చూపించావు. చూడు, నువ్వు నీతిపరుడవు. చూడండి, అంతే మాత్రమే కాదు, ఇక చక్కటి మాట అంటున్నాడు 20వ వచనంలో, నిశ్చయముగా నువ్వు రాజు అగుదువు, ఇజ్రాయెల్ రాజు నీకు స్థిరపరచబడును అని నాకు తెలిసిన వ్యక్తే, అన్నీ తెలిసి ఈయనకు, కానీ దురాత్మ చేత నడిపబడుతున్నాడు. కాబట్టి సౌలు రాజు దావీదును తరుముతున్నాడు. దావీదేమో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు కాబట్టి ఏం చేస్తున్నాడంటే, ఆయన అపకారమునకు ఈయన ఉపకార బుద్ధి చూపిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, కనికరపడుతున్నాడు, తాను తగ్గించుకుంటున్నాడు, సాగిలపడి నమస్కారం చేస్తున్నాడు సౌలు రాజు ఎదుట. అయ్యా నేను మిన్నంటి వాడను కదా, చచ్చిన కుక్కను వాడను కదా అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఈ యొక్క అనుభవంలో ఉంటారు, ఈ ప్రత్యక్షతలో ఉంటారు, ఈ విధమైన నడవడికలో ఉంటారు సుమా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఈ విధంగా ఆలోచిస్తారు. వారు ఎలోహిం చేత అభిషేకింపబడిన వారు కాబట్టి వారిని ఏమనకూడదు. కాబట్టి ప్రేమైన సమాజమా, మనం ఈ అనుభవంలోకి రావాలి అంటే, ఈ విధమైన హృదయంలోకి రావాలి అంటే, ఈ విధమైన ప్రత్యక్షతలోనికి రావాలి అంటే, దావీదు కలిగిన మనసు, దావీదు ఏ విధంగా పరమతండ్రి సన్నిధిలో దీనుడై తాను తగ్గించుకొని ఎలోహిం ఆత్మతో నింపబడానికి కొరకు ప్రయాసపడుతూ వచ్చాడు. ఇంకా ఆయన గురించి దావీదు రాజు గురించి ధ్యానిస్తే, తన పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి, అయ్యా నువ్వు పాపం చేసిన వాడు నీవే అన్నప్పుడు కూడా నాతాను ఒక్క మాట కూడా అనలేదు, పాపం చేసింది నేనే అని తన పాపమును ఒప్పుకొని, అదే యెజబేలు ఆహాబు అయితే ఏలియాను ఏ విధంగా హింసిస్తూ వచ్చారు, ఏ విధంగా బాధ పెడుతూ వచ్చారు, ఏ విధంగా ఎలోహిం ప్రవక్తలను చంపుతూ వచ్చారు. కాబట్టి వారి యొక్క చావు ఏ విధంగా ఉంటూ వచ్చింది మనం చూస్తూ వచ్చాం. ఎలోహిం సేవకులకు కీడు చేయాలని తలంచిన యెజబేలు రాణిని పరమతండ్రి ఏ విధంగా ఆ యొక్క రక్తమును కుక్కలు నాకున్నట్లుగా చంపుతూ వచ్చాడు. కాబట్టి దయచేసి ఎలోహిం యొక్క అభిషేకం నొందిన వారిని ముట్టవలదని తెలుసుకుంటాము, వారిని ఒక మాట అనకూడదని తెలుసుకుంటాము. పరిశుద్ధాత్మ అభిషేకము నొందిన వారు సమస్తమును ఎరుగుదు ఈ అనుభవంలో ఉంటారు సుమా, ఈ యొక్క అభిషేకంలో ఉంటారు సుమా. అంతే మాత్రమే కాదు, ఇంకొక చక్కటి మాట కూడా దావీదు అంటుంటాడు. ఏమి ఎరుగుతున్నాడు? పరిశుద్ధత్వం నింపబడిన వాడై 141వ కీర్తన 5వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 141వ కీర్తన 5వ వచనంలో దావీదు మహారాజు యొక్క మాట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. ఆయనకు నిజమైన అభిషేకము నీతిమంతులు నన్ను కొడుతున్నప్పుడు, నీతిమంతులు నన్ను గద్దిస్తున్నప్పుడు, నీతిమంతులు నన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు, నీతిమంతులు నన్ను చెంప మీద ఒక దెబ్బ కొడుతున్నప్పుడు అది నేను స్వీకరిస్తాను, దాన్ని నేను ఆహ్వానిస్తాను, నేను ఒప్పుకుంటాను.
కాబట్టి అందుకే నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేస్తూ వచ్చినప్పుడు దాన్ని ఆయన స్వీకరించాడు. కాబట్టి అందుకే ఈ మాట అంటూ వచ్చాడు, నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకం నేను త్రోసవేయకుందునుగాక. పరిశుద్ధాత్మ అభిషేకము నొందిన వారు ఈ అనుభవంలో ఉంటారు సుమా. నీతిమంతులైన వారు, పెద్దలైన వారు, సేవకులైన వారు నన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు ఆ అభిషేకం నేను త్రోసవేయకుందునుగాక, అది అభిషేకముగా ఆయన ఎంచుకుంటున్నాడు సుమా తన జీవితంలో. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం నొందిన వారు ఈ విషయం గ్రహిస్తారు. అవును, వారు నన్ను గద్దిస్తున్నది నా మేలు కోసం, నా మంచి కోసం, నా రక్షణ కోసం, నా బావు కోసం, నా వృద్ధి కోసం. కాబట్టి నిజంగా మనల్ని ప్రేమిస్తున్నవారు మనల్ని గద్దిస్తారు. నిజంగా మన బావు కోరుతున్న వారు మనల్ని హెచ్చరిక చేస్తారు, కొడతారు, అవసరమైతే దెబ్బ కొడతారు. ఎందుకు? మన పిల్లల్ని ఎందుకు కొడతాం మనం? మన పిల్లల్ని ఎందుకు మనం సరి చేయడానికే కదా, వారు సరైన మార్గం నడవడానికే కదా. కాబట్టి పరమ తండ్రి కూడా ఒక్కొక్కసారి మనల్ని కొడతాడు. ఎందుకు కొడతాడు? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. యెహోవా తన్ను ప్రేమించిన వారిని గద్దించును. యెహోవా యొక్క శిక్షకు లోబడిన వాడు ధన్యుడు. యెహోవా నిన్ను గద్దిస్తున్నప్పుడు యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తెరుగు. ఎవరి ద్వారా గద్దింపజేస్తాడు? అభిషేక్తులైన సేవకుల ద్వారా, నీతిమంతుల ద్వారా, పెద్దల ద్వారా, ఆయన అభిషేకం నొందిన వారి ద్వారా ఆయన ఏం చేస్తుంటే గద్దింపు చేస్తూ వస్తుంటాడు. ఆ గద్దింపును మనం స్వీకరిస్తే, ఆ గద్దింపును మనం ప్రేమిస్తే, అవును ఇది నా మంచి కోరికే అని ఇది ఎరుగుతాం సుమా మనము. నా మంచి కోరికే, నా మేలు కోరికే అని. అదే పరిశుద్ధాత్మతో నింపబడకుంటే, పరిశుద్ధాత్మ అభిషేకం మనలో లేకుంటే, పరిశుద్ధాత్మతో మనం సాహసం చేయకుంటే, వారెంది నన్ను గద్దించేది, వారెంత నన్ను అనడము అనే ఆ మాట మనలో వస్తుంది, ఆ హృదయం మనలో వస్తుంది, ఆ ఆలోచన మనలో వస్తుంది, ఆ తలంపు మనలో వస్తుంది సుమా. అటు ప్రేమైన సమాజమా, దావీదు అట్టి అభిషేకాన్ని, నీతిమంతులు గద్దించుట అనే ఆ తైలాభిషేకాన్ని త్రోసివేయట్లేదు సుమా. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ నడిపబడుతున్నాడు కాబట్టి. కాబట్టి ఈ దినమున ఆయన యొక్క అభిషేకము నీలో ఉండాలి అంటే, పరిశుద్ధత్వ అభిషేకము నీ మీదకి రావాలి అంటే నీవు కూడా ఈ అనుభవంలోకి రా, ఈ స్థితిలోనికి రమ్మని పరమతని కోరుతున్నాడు. అందుకే కీర్తనకారుడు 28వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ మాట అంటుంటాడు. 28వ కీర్తన 8వ వచనంలో ఒక మాట అంటుంటాడు. కీర్తన 28వ అధ్యాయము 8వ వచనములో, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. అయ్యా, నీ చేత అభిషేకింపబడిన వారిని నువ్వేం చేస్తావు? వారికి ఆశ్రయముగా ఉంటావు. కాబట్టి దావీదు అంటూ వస్తున్నాడు, అయ్యా నా ఆశ్రయమా, నీ చేత నేను అభిషేకింపబడి నీ ఆశ్రయంలో నేను ఉంటానయ్యా. ఎందుకంటే నువ్వు అభిషేకించిన వారికి నువ్వు రక్షణ దుర్గముగా ఉంటావు, వారికి కేడమై ఉంటావు, నీవు వారికి బలమై ఉంటావు నీవు. కాబట్టి వారికి నువ్వు కాపరివై వారిని ఉద్ధరించి వారిని నడిపిస్తూ ఉంటావు, నిత్యము వారికి కాపరిగా ఉంటావు. కాబట్టి యెహోవా చేత అభిషేకింపబడిన వారిని, ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొంది నడుచుకుంటున్న వారిని ఆయన వారికి కాపరి అయ్యుండి వారు నిత్యము నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? పచ్చిక గల చోట్ల పరుండబజేయడానికి కొరకు, శాంతికరమైన జలముల్లో ఎద్ద, సమృద్ధి అయిన మేత గల చోటికి, సమాధానకరమైన చోటికి ఆయన మనం నడిపిస్తుంటాడు సుమా. కాబట్టి ప్రేమైన సమాజమా, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీవు ఆయన చేత అభిషేకింపబడాలని ఆయన కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి అట్టి అభిషేకం నువ్వు త్రోసివేస్తే ఆయన నీకు ఆశ్రయదుర్గముగా ఉండడు, ఆయన నీకు రక్షణ దుర్గముగా ఉండడు, ఆయన నిన్ను వదిలిపెడతాడు సుమా. కాబట్టి అభిషేకింపబడిన వారిని వారికి కాపరి అయ్యుండి వారు నిత్యము నడిపిస్తాడు ఆ పరమ తండ్రి. కాబట్టి కాపరి అడుగుజాడలు నడుస్తున్న గొర్రె ఏం చేస్తుంది? కాపరి అడుగుజాడలు నడుస్తున్న గొర్రె
సరైన మార్గంలో నడుస్తుంది సుమా. నా గొర్రెలు నా స్వరం వినును, నన్ను ఎరుగును అంటాడు ఆయన. కాబట్టి ఆయన యొక్క కాపురత్వంలో మనం నడుచుకుంటాం. ఆయన కాపురత్వం నడుచుకున్నప్పుడు మన మీదకి అపాయం వచ్చినా ఆయన మనల్ని తన రెక్కల నీడలో భద్రపరుస్తాడు. ఆయన మనకు రక్షణ దుర్గముగా ఉంటాడు సుమా. కాబట్టి అట్టి విధమైన అభిషేకముతో మనం నింపబడినప్పుడు ప్రేమైన సమాజమా, కాబట్టి ఎలోహిం ఆత్మచేత నింపబడిన దావీదు యొక్క అనుభవాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఏమేమి ఎరుగుతూ వచ్చాడో తెలుసుకుంటూ వచ్చాం. ఏ విధంగా తను ఏది శ్రేష్టమైనది భావించి తను నడుచుకుంటూ వచ్చాడు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దినమన పరిశుద్ధాత్మత పొందుకోవడానికి కొరకు నీవు కూడా ఆయన వైపు చూస్తే, పరిశుద్ధాత్మ నింపబడితే, పరిశుద్ధత అభిషేకింపబడితే, పరిశుద్ధాత్మ అభిషేకం నందున నువ్వు నడుచుకుంటే ఇది ఎరుగుతావు. బ్రహ్మపరచు ఆత్మ ఏదో, సత్యస్వరూపైన ఆత్మ ఏదో ఎరుగుతావు. అదే మాదిరిగా అభిషేకించిన వారిని ముట్టవలదనియు, వారికి కీడు చేయవలదనియు, వారిని మనము ఏమి అనకూడదనియు ఎరుగుతాము. నీతిమంతులు గద్దిస్తుంటే, అభిషేకించిన వారు గద్దిస్తుంటే అది నాకు తైలాభిషేకము, అది నా మేలు కొరికని మనము గ్రహిస్తాము, మనము గుర్తెరుగుతాము సుమా. అదే మాదిరిగా ఆయన యొక్క అభిషేకంతో మనము నడిపించబడితే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు, రక్షణ దుర్గముగా ఉంటాడు. ఆయన మనల్ని కాపురి అయి మనం నడిపిస్తాడు అని మనం ఎరుగుతాం సుమా. కాబట్టి ఇన్ని అనుభవాల గుండా మనం వెళ్ళడానికి కొరకు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపడదాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుందాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనకు కాపరిగా ఉండి మనల్ని నిత్యము ఉద్ధరించి నడిపించును గాక. ఆమేన్. పరమ తండ్రి వాక్యం మనకిలో దీవించును గాక. ఆమేన్.